హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎగరకుండా దంచిన అదే కూలి, ఎగిరెగిరి దంచిన అదే కూలి అంటే ఏమో అని నేనైతే ఎంత బాగా చేసినా బాగాలేదని అంటారు. ఏదో ఒకటి తక్కువైందని వంకలు పెడుతూ ఉంటారు ఇంట్లో. అందుకే ఈరోజు మాత్రం ప్లెయిన్గా సండే స్పెషల్ అందరూ బిర్యానీ చేసుకుంటుంటే నేను మాత్రం ప్లెయిన్ పులావ్ చేసి తర్వాత ఎగ్ కర్రీ చేశాను. గ్రేవీ కర్రీ చాలా బాగా వచ్చింది. ప్లెయిన్ పులావ్ దాంతో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆలు, క్యారెట్, బీన్స్ తర్వాత ఏమైనా వెజిటబుల్స్ ఉంటే వేసుకోండి. చాలా బాగుంటుంది. నా దగ్గర అలాంటివి ఏం లేవు, అందుకే ఇలా చేశాను. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది. కొద్దిగా పాత బియ్యం అయితే కొద్దిగా ఎక్కువ పోసుకోండి. ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. గరం మసాలా కొద్దిగా వేసుకోండి, చాలా బాగా వస్తుంది. నేను కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసాను. బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకోండి. బాగా మరగాలి. మనం ఏంది రైస్ కుక్కర్లో చేసుకునే పాటైతే ఒకేసారి ఇవి వేసి బాయిల్ అవ్వకముందే వేసినా సరిపోతుంది. రైస్ బాగా వస్తుంది. ఇలా కాకుండా మనం స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి ఇలా బాగా బాయిల్ అవ్వాలి వాటరు. దాని తర్వాతే రైస్ వేసుకోవాలి. రైస్ పసుపు కానీ వేసుకోకూడదు, చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఇలా చేశాను. తర్వాత రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఏం రాకుండా రైస్ వేసుకోవాలి. ఎంత బాగా చేసినా ఏం లాభం, అస్సలు టేస్ట్ బాగాలేదు, అది బాగాలేదు అని వంకలు పెడుతూ ఉంటారు మా ఇంట్లో. ఏం చేద్దామండి, మీరే చెప్పండి. చాలా బాగా చేస్తాను నేనైతే వంట, చాలా బాగా చేస్తాను. ఏం చేద్దాం, ఇలా వస్తుంది. ఒక్కోసారి మాత్రం సాల్ట్ ఎక్కువైపోద్ది, కారం ఎక్కువైపోద్ది. అందువల్ల నా మీద ఎప్పుడు ఏది ఎక్కువ తక్కువ వేసినామని అంటూ ఉంటారు. అందుకే ఏం చేద్దామండి, నెలంతా పెట్టి ఒక్కరోజు పెట్టుకున్నా వేస్టే కదా, అలా ఉంటుంది పరిస్థితి. నా ఫేవరెట్ దమ్ బిర్యానీ అయితే సూపర్గా చేస్తాను. మీకు ఏవైనా వంటలు కావాలి అంటే కామెంట్ చేయండి. ఏ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి.